మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండోయ్. ఈ కాయలు ఈ పండ్లు ఏంటో మీకు తెలుసా? ఎప్పుడన్నా చూసారా? టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి. ప్రకృతి ఇచ్చిన పండ్లు అనమాట ఇవి. ఎవరు నాటే పని లేదు, మొక్క మొలిపించే పని లేదు, నీరు పోసే పని లేదు, ప్రత్యేకంగా చెట్టుని పెంచి పెద్ద చేసే పని లేదు. అవే ఇత్తనాలు పడతాయి, అవే మొక్కలు మొలుస్తాయి, అవే పెద్ద అయితే కాయలు కాస్తాయి, మనకి పండ్లను ఇస్తాయి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ సోదంతా ఆపి ముందు ఆ చెట్టు ఏంటి, ఆ కాయలు ఏంటి చెప్పు తల్లి అని అంటారా? చెప్తా. ఈరోజు పొద్దున్నే తోటలోకి వెళ్ళాం. తోటలో పని ఉందని తోటలోకి వెళ్ళాను. తోటలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక తూకు చెట్టు ఉంది. తూకు చెట్టు అంటారు, తునికి చెట్టు అని కూడా అంటారు. పెద్ద చెట్టు అండి. ఈ చెట్ల ఆకులతో బీడీలు చుడతారనమాట. అంటే పెద్ద చెట్లు కాదు, చిన్న చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు ఆకుల్ని కోసి చాలా అండి, ఒక బస్తాలకు కోసేవాళ్ళు. కోసి వాటిని వ్యాపారస్తులకు అమ్మేవాళ్ళు. వాటితో ఆ తూకాకులతో బీడీలు చేసేవాళ్ళు. అయితే ఈ తూకు చెట్లు పెద్ద చెట్లు అయినప్పుడు కాయలు కాస్తాయి, చిన్నగా ఉన్నప్పుడు కాయలు కాయో, ఎక్కడెక్కడో ఒక్కసాట 2 సార్లు మాత్రమే కాస్తాయి. అంటే తూకు చెట్లు ఎక్కువగా పెద్దవి కానివ్వరు ఎక్కడా కూడా. కానీ మాకు ఇక్కడ పెద్ద చెట్టు ఒకటి ఉంది, చింత చెట్లలో కాయలు ఉన్నాయి. అయితే నేను మా వారిని కాయలు కోయమన్నాను. ఉన్నాయి అక్కడక్కడ కాయలు కోస్తారంటే, మాత చెట్టు నేను ఎక్కడికి వస్తా కానీ షెడ్ దగ్గర లిచిన్ ఉంది, తీసుకురా వెళ్ళి కోస్తా అన్నారు. సరే అని నేను షెడ్ కాడికి వెళ్ళానండి. నేను షెడ్ కాడికి వెళ్ళి వచ్చేసరికి చెట్టు ఎక్కి కాయలు కోసారు. అంటే లిచిన్ తేటానికి వెళ్తే చెట్టు ఎక్కి ఎందుకు కాయలు కోసారంటారా? షెడ్ దగ్గరికి వెళ్ళా, లిచిన్ కనిపించలేదు. ఫోన్ చేశా, షెడ్ దగ్గర లిచిన్ లేదు, ఎక్కడ ఉందో మరి నాకు కనపడలేదని మా వారికి ఫోన్ చేస్తే అన్నారు కదా, లిచ్చినా ఎవరో తీసుకెళ్ళారని చెప్పారు. సరే అని నేను మళ్ళీ అక్కడ నుంచి, అంటే షెడ్కి ఇప్పుడు ఇక్కడ కాయలు కోసిన దగ్గరికి కొంచెం దూరం ఎక్కువ అండి. నేను అక్కడ షెడ్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసరికి చెట్టు ఎక్కి కాయలు కోసారు. నేను రాగానే నేను చక్కగా ఒక వీడియో తీసుకుందాం అనుకుంటే మీరు ఎక్కటమైంది కొయ్యటమైంది, మరి అదేదో ఇందాకలే కొయ్యొచ్చుగా అంటే అన్నారు కదా, సర్లే కోసిన వీడియో తీయపోతేలే, ఆ కాయలు చూంచు రాదు వీడియోలో అన్నారు. ఇక కాయలు వేరేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి నిజంగా. అసలు ప్రకృతి ఇచ్చే పంట ఏదైనా నష్టమే ఉండదు కదా, వాటికి మందులు మాకులు ఏమి వేయం కదా, ఆరోగ్యానికి చాలా మంచిది. కాయలు అయితే ఒక 3 పిరికెళ్ళ దాకా దొరికినాయండి, ఎక్కువైతే లేవు. అసలు అవైనా అక్కడ అట్లా ఎట్లున్నాయో కోతులు తినకోకుండా ఎవరు మనుషులు కూడా చూడలేదట్టుంది. దొరకటం అయితే కొద్దిగా కాయలు దొరికినవి. ఈ కాయలు టేస్ట్ ఎలా ఉంటాయి అంటే, మనకి సపోటా కాయలు ఉంటాయి చూసారా, సపోటా కాయ ఎంత టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ ఈ తూకు కాయలకు ఉంటుందండి. అందుట్లో సపోటా విత్తనాలు ఎలా ఉంటాయో ఈ కాయల్లో కూడా విత్తనాలు అదే విధంగా ఉంటాయి. మరి ఆ కాయలు ఈ కాయలు ఒక జాతికి సంబంధించినవి ఏమో తెలియదు కానీ టేస్ట్ అయితే అచ్చం అదే టేస్ట్. విత్తనాలు కూడా అవి ఉన్నట్టే ఉంటాయి. ఇక కాయలు అయితే మంచిగా దొరికినవి. కొన్నేమో పచ్చికాయలు ఉన్నాయి, కొన్నేమో పండుకాయలు ఉన్నాయి. పచ్చికాయలు తీసుకెళ్ళి ఒక బాక్స్లో వేస్తే పండుతాయి అన్నారు మా వారు. ఇక అవి కూడా ఏరేనమాట. పండుకాయలు మాత్రం ఒక 3 కాయలో 4 కాయలో నేను ఆ చెట్టు దగ్గరే కూర్చొని తింటున్నా. వచ్చిన పనే పక్కన పెట్టేసి ఈ తూక్కాయల దగ్గరే కూర్చున్నాను అనమాట. అయితే ఈ కాయలు ఏరి కొద్దిసేపు కూర్చొని తినేసరికల్లా మొబ్బు బాగా పట్టుకొచ్చిందండి. ఇదేంటో ఎండాకాలంలో ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి, మొబ్బు బాగా నల్లగా పట్టుకొచ్చింది. మరి వర్షంలో తడుస్తామో ఏమో అని ఇక వచ్చిన పని పక్కన పెట్టేశాం. ఈ తూక్కాయల కాడే సరిపోయింది. మొబ్బేం ఒకేళ్ళ నుంచి పట్టుకొస్తుంది. మరి ఇక్కడే ఉంటే వర్షంలో తడిసిపోతామని బయలుదేరాం. అప్పటికే చీకట్లో గమ్ముకొచ్చిందండి. ఎట్లుందో అసలు మొబ్బు నల్లగాను, సాయంత్రం చీకటి పడితే ఎట్లా ఉంటుందో అట్లే ఉంది చూడండి. చీకటి పడినట్టే ఉందన్నమాట, మొబ్బు పట్టుకొచ్చింది బాగా. ఇక తొందరగా ఇంటికి వచ్చాము. మేము అలా వచ్చామో లేదో వర్షం స్టార్ట్ అయింది. మేమైతే తడవటం అయితే తడవలేదు కానీ ఇంటికి వచ్చిన తర్వాత వర్షం పడింది అనమాట. ఎట్లా ఇంటికి అలా వచ్చాము, వర్షం స్టార్ట్ అయింది. బాగా చీకటి గమ్ముకొచ్చిందండి. ఇక తూక్కాయలు అయితే ఇవి దొరికాయి. అంటే ఇవి కాదు, నేను చాలా వరకు తినేసాను. ఇవి మిగిలాయని చెప్పాలన్నమాట. ఇవి దొరికాయని చెప్పటం కాదు, ఇవి మిగిలినవి అని చెప్పాలన్నమాట. ఎందుకంటే నేను చెట్టు దగ్గరే చాలా వరకు తినేసాను, లాస్ట్కి ఇవి మిగిలినాయి. ఇక్కడ మీకు చూపిస్తా చూడండి, కాయని దగ్గరగా చూపిద్దామని ఇలా చూపిస్తున్నాను. ఇవన్నీ కాయ లోపల చూడండి, సపోటా కాయ లోపల గుజ్జు ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. టేస్ట్ కూడా సేమ్ అలానే ఉంటుందండి.
ఇదిగోండి చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఇదండి, మీలో ఎంతమంది తూక్కాయలు తెలుసో, ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి అబ్బా.